హరి ఓం. ఈనాటి మంత్రము భూర్భువాకృతి. భూలోకము భువర్లోక స్వరూపుడు, సర్వాధారమైనటువంటి భూమికి మూలభూతుడు. ఈ భూలోకం అంతటికీ కూడా మూలభూతుడైనటువంటి వాడు. ఒకనాడు హిరణ్యాక్షుడు భూమాతను తీసుకొని వెళ్ళి సముద్రం అడుగున పాతాళంలో ఎక్కడో ఉంచితే, ఆ సమయంలో వరాహమూర్తిగా వచ్చి ఆ భూదేవిని రక్షించినటువంటి ఈ భూమండలం మొత్తానికి కూడా సర్వాధారమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. అందుకే మన స్వామి దగ్గర కూడా నిత్యం మనం చెప్పే నామమే భూవరాహ నాయకుడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం భూర్భువాకృతయే నమః. ఓం భూర్భువాకృతయే నమః. ఓం భూర్భువాకృతయే నమః. ధాత్రీ రమణ గోవింద అని అంటాం. ధాత్రి అనగా భూమి. ధాత్రీ రమణ గోవింద అనే మంత్రం లాగానే ఈ భూర్భువాకృతి.